ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చూపించాను ఆల్రెడీ ఒకసారి. సో ఇలా పొలాల మధ్యలో అక్కడక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. చాలా చిన్న ఇల్లు. మొత్తం హోమ్ టూర్ ఒకసారి పెట్టాను. నా ఛానల్లో హోమ్ టూర్ పెట్టాను. అంటే లోపలంతా ఇల్లు ఎలా ఉంది, చిన్న ఇల్లు కానీ అన్ని సదుపాయాలు ఉంటాయి. అదంతా నేను ఒకసారి వీడియో తీసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసవిసెలవులకు వచ్చానని చెప్పి ఒకసారి వీడియో పెడదామని, ఈ మొక్కలు అవి ఎలా పెరిగాయి ఏంటి మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ తీస్తున్నాను. ఇక అరటి చెట్లు ఆల్రెడీ ఒకసారి మధ్యలో ఒక అరటి చెట్టుకి గెలది వచ్చింది, తీసుకున్నాము, పళ్ళవి తిన్నాము, చక్కగా చాలా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ చిన్న గెల వేసింది ఇక్కడ. ఒక 4-5 అరటి చెట్లు ఉంటాయి. ఇది శంఖం చెట్టు, చాలా పూలు వస్తాయి శంఖం చెట్టుకి. అంటే ఇది ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను, సో ఇంకా ఓపెన్ అవ్వలేదు. ముద్ద శంఖం ఇది. నందివర్ధనం, ముద్ద నందివర్ధనం. ఇవి చెరుకు గళ్ళు, జస్ట్ అలా వేశారంతే. ఒక 4-5 ఉంటాయేమో చెరుకు గళ్ళు. అదొక మందార మొక్క, చాలా చిన్నది, ఒక అరచేయంత మొక్కేమో. అది అలా పెద్దదైపోయింది చక్కగా. ఇంకా ఓపెన్ అవ్వలేదు పువ్వులు. ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాం కదా వీడియో, ఓపెన్ అవ్వలేదు. ఇది ఒక మామిడి చెట్టు, చిన్న మామిడి చెట్టు. ఇది ముద్ద మందారం. తమలపాకు చెట్టు, దాని పక్కనే ఇది ఖర్జూరం చెట్టు. మధ్యలో కరివేపాకు చెట్లు ఉన్నాయి. అండ్ దండపాద ఒకటి ఉంది అక్కడ. ఇదేమో నిమ్మ చెట్టు. ఇది మామిడి చెట్టు, పెద్దది. ఇది కాయలు వస్తుంటే ఇయర్లీ తీసుకుంటుంటాం. ఇది ఒక మామిడికాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఈసారి అంతా పెద్ద కాపు రాలేదు కానీ పర్లేదు, బాగా వచ్చాక 100 కాయలు వచ్చింది. ఇది ఒక మందార చెట్టు, పక్కనే గోరింటాకు చెట్టు. అండ్ ఇటువైపు వస్తే చిన్న కరివేపాకు చెట్టు, ఇంకంత పెద్ద అవ్వలేదు. చిన్న మల్లె చెట్టు, చిన్న మందార చెట్టు, ఒక్క పువ్వులు ఇస్తుంటాయి ఇంకాను. ఇది కరివేపాకు చెట్టు, కింద నుంచి చిగురు వస్తుంది, పైనుంచి చిగురు వస్తుంది. ఇది ఒక మందార చెట్టు. ఇది చిక్కుడుకాయ చెట్టు, చిన్న చిక్కుడుకాయలు వస్తున్నాయి, చూపిస్తాను నేను మీకు. చిక్కుడుకాయలు ఉన్నాయి, వస్తున్నాయి అప్పుడప్పుడు. అలా మా అమ్మగారికి సరిపోతున్నాయి. ఇది ఒక నందివర్ధనం చెట్టు. తులసి చెట్లు అయితే కొంచెం పక్కన తులసి చెట్లు, ఇవన్నీ తులసి చెట్లు. ఇందులో మామిడి చెట్టు వేస్తారు, ఇంకా మందార చెట్లు. ఇది పువ్వులు అంటారు, నేలకూర అంట. ఇదంతా పొన్నగంటి, చాలా పొన్నగంటి కూర ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ ఇటువైపు వస్తే మల్లె చెట్టు, మళ్ళీ మొగ్గలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇది తోటకూర, విత్తనాలకని వదిలేశారు. ఇవన్నీ కూడా తులసి చెట్లు. ఇది కొబ్బరి చెట్టు. ఇది నేరేడు చెట్టు. రెండు బయటకు తీసి వేయాలి.
సన్నజాజి చెట్టు. ఇది పులుసు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ మధ్యలో గోంగూర ఉన్నాయి. ఇంకా ఇవి కూడా గోంగూర. ఇది ఒక పనస చెట్టు, తులసి చెట్టు. మొక్కలు ఉన్నాయి కొన్ని. అక్కడక్కడ అన్ని రకాల మొక్కలు కలిసిపోయాయి. మధ్యలో ఇలా బంతి చెట్టు, అన్ని రకాల అలా ఒక్క మొక్క కలిసిపోయింది. బట్ మంచి టైంపాస్ అవుతుంటుంది. ఇక మామిడికాయలు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మధ్యలో ఉన్నాయి మామిడికాయలు. అంటే ఆల్మోస్ట్ అన్ని తెంపిస్తాము, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇదండి గార్డెన్, మినీ గార్డెన్, బట్ మంచి టైం పాస్.